రివ్యూ ఎలా ఉంది? మూవీ రివ్యూ అంటే చాలా ఈ శుక్రవారం చూసే సినిమాల్లో కల్లా ఇదే ఇంకా మీద చూడలేదు. ఇది చూసేది నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత చూసాక ఏంటని నేను చెప్పలేదు, ఎందుకంటే ఇది నాకు మనసుకి అతుకుపోయిందండి. ఒక లవర్ బాయ్, ఒక రొమాన్స్ బాయ్ ని ఒక రా కంటెంట్ కి తీసుకొచ్చారు అంటే చాలా బాగుంది. సిద్ధు జొన్నలగడ్డ ఈ సూపర్ యాక్టర్. అంటే రొమాన్స్ లా కాదు, ఇలాగ ఆర్మీ కంటెంట్ కూడా చేయగలనని నిరూపించాడు సార్. అలాగే బొమ్మరిల్ భాస్కర్ ఇక జాక్ భాస్కర్ అని అయితే ఆయన పెట్టుకుంటే బాగుంటది. ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఎప్పుడో 30 years అయిపోయింది సినిమా. అది జాక్ భాస్కర్ గా నిజంగా చాలా కంటెంట్ చాలా బాగుంది. ఇంటర్వెల్ దాకా ఒక ఎత్తు, ఇంటర్వెల్ తర్వాత ఇంకొక ఎత్తు. అంటే ఇంటర్వెల్ తర్వాత కొంచెం అంటే ప్రేమను బాగా ఎక్కువ చూపించారు. లాస్ట్ కొద్దిగా కొంచెం పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని ఎలాగా అరిగట్టారు ఏంటనేది చూపించారు. అది ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ అయితే 25 years బ్యాక్ వెళ్ళిపోయింది సార్, సూపర్. అది ప్రకాష్ రాజ్ గారి మధ్య ఎక్కువ రాజకీయాలు దాంట్లో దూరటం ఏలట్టడం జరుగుతుంది కదా ఇందులో. అంటే మరి ప్రకాష్ రాజ్ గారు ఆయన డైలాగ్ రాయించుకున్నారా లేకపోతే భాస్కర్ రాస్తారా ఎవరినో పెట్టి డైలాగ్ తెలియదు. పక్కోడి పప్పులో ఏలెట్టు వాసన చూసే రకం అని చెప్పి ప్రకాష్ రాజ్ గారు అనడం జరుగుతుంది ఇందులో. ప్రతి దాంట్లో అంటే ఈయన చేసేది అదే కదా ఒకసారి. అంటే ఓ రంగా అలాగైతే కొంచెం కామెడీ అన్నమాట. అవును, మ్యాజిక్ అంటే సూపర్. ఇంకా రొమాన్స్ ఆయన ఒక అమృతానికి కిస్సులు, ఇంకా హీరోయిన్ కి కిస్సులు పెట్టడమే ఆయన ఉత్తా అవుతుంది మన సినిమాలో. ఇందులో కూడా అంటే మరి అన్ని ఎలిమెంట్స్ ఉండాలి కదా. కామెడీ ఉండాలి, రొమాన్స్ ఉండాలి, దేశభక్తి ఉండాలి, అమ్మ ప్రేమ ఉండాలి, అన్ని ఉండాలి. అన్ని ఎలిమెంట్స్ తోటి తల్లి ప్రేమ మంచిగా చూపించాడు, తండ్రి గురించి చూపించాడు, పోలీసుల గురించి ఒక రొమాన్స్ చూపించాడు. అన్ని చూపించింది సిద్ధు జొన్నలగడ్డ. ఏ జాక్ భాస్కర్. అవునండి బాగుంది. అమ్మాయిలు అక్కడ చూపించక్కర్లేదు. అంటే బేబీలో ఎంత పండించినా ఇందులో కూడా అంటే ఎక్కువ కంటెంట్ హీరో మీద చూపించినా మధ్యలో తగులుతా ఉంటది, వెళ్తూ ఉంటది. అంటే తన పదార్థ తను ఇచ్చింది అనమాట. హైలైట్ అదే సార్, ఒక రా కంటెంట్ మీద ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది. అంటే హీరో సూపర్. అంటే చెప్తుంది యూత్ ఎలిమెంట్స్ ప్రతి ఒక్కడు అంటే కామన్ గా వెళ్తాడు. ఆ జాక్ అంటే ఏముంది మనం ట్రైలర్ చూస్తున్నాం, కామన్ కంటెంటే కదా అని వెళ్తాం. కానీ వెళ్ళాక చూస్తూ ఉంటే ఆ సౌండ్ ఎఫెక్ట్ అది ఇంటర్వెల్ దాకా లాక్కెళ్ళాడు సార్. ఇంటర్వెల్ నుంచి ప్రేమను కొంచెం ఎక్కువ చూపించాడు. సూపర్ కనెక్ట్ అవుతుంది, ఎవరైనా కనెక్ట్ అవుతారు సినిమాకి. నైస్ సినిమా, బాగుంది సార్. ఏమండి సూపర్ సూపర్. ఇంకా బేబీ అంటే బేబీ తరహాలోనే ఇందులో కూడా కొంచెం తక్కువ. నేను 3 ఇస్తాను సార్, 3. ఒకటే మాట్లాడినాడు బ్రో. నాకు ఈ ప్రపంచంలో ఒక ఎవరంటే అది మా అమ్మ తప్ప ఎవరు లేరు అన్నారు. కానీ ఆ యొక్క మాటతో ఎమోషన్ అనిపించింది బ్రో. సినిమా అయితే ఏడుపు వచ్చేసింది బ్రో నాకైతే ఎమోషన్ లా. బాబా అమ్మ ఎమోషన్ అయితే మస్తు ఉంది బ్రో. అమ్మ అంటే అమ్మ అన్నట్టు ఎమోషన్. ఏడ్చుడు కాదు బ్రో, మొత్తం ఆడ జలపాతాలు కక్కేసిన మొత్తం నీళ్ళు ఉన్నాయి. నీళ్ళు మొత్తం నీళ్ళే. వైష్ణవి మైండ్ బ్లోయింగ్, బుర్రపాడు అన్ని. సినిమా అయితే ఆల్మోస్ట్ సూపర్ బ్రో. హీరోయిన్ కి లేట్ గా దిగిన లేటెస్ట్ అమ్మాయి, ఆమె లేట్ గా దిగిన లేటెస్ట్ అమ్మాయి. మైండ్ బ్లోయింగ్, బుర్రపాడు సూపర్. మ్యాజిక్ కాదు, మ్యాజిక్ మంత్రం చేసిన అమ్మాయి. ముస్లిం ఈడదాకా కట్టి మొత్తం ఇదంతా వచ్చింది. ఆలో తెలంగాణ అమ్మాయి సూపర్. కిస్సింగ్ అంటే కిస్సింగ్ కాదు, మొత్తం అన్ని ఉన్నాయి దాంట్లో. సీన్ లా కిస్సింగ్ ఉంది, రొమాన్స్ ఉంది, రొమాంటిక్ ఉంది, అన్ని ఉన్నాయి దాంట్లో. నువ్వు మొత్తం ఏది కావాలంటే అది అన్ని మొత్తం మిక్సింగ్, ఆల్ మిక్సింగ్ ఉంది ఆడ. వాళ్ళు జర జాకోలకే జాగో వాళ్ళు మొత్తం అన్ని ఉన్నాయి బ్రో. సీన్ లో రొమాంటిక్ ఉంది, ఎమోషన్ ఉంది, మొత్తం ఆల్ మిక్సింగ్ అయితే మన సిద్ధు అనేది సినిమా అయితే ఆల్మోస్ట్ సూపర్ ఉంది. అందరు వాచ్ చేయాలి. ఎందుకంటే హైలైట్ సీన్ ఏంటంటే రొమాంటిక్ కిస్సింగ్, కిస్ మన అంతా. రేటింగ్ అయితే 10 కి 8.5 ఇవ్వచ్చు బ్రో, అంతే. 8.5 అయితే ఇవ్వచ్చు. మిగతా ఎందుకు కట్ చేసినామంటే ఓవర్ అనిపించేసింది సినిమా అయితే. బాగా ఓవర్ అంటే ఓవర్ అనిపించేసింది సినిమా. మూవీ అంటే నాట్ బ్యాడ్ అనమాట. బిఫోర్ డీజే టిల్లు స్క్వేర్ తో మంచి మెసేజ్ ఇచ్చాయన్నమాట సొసైటీకి. అంటే రాధికలు సృజనాలు ఎక్కువ అయిపోయినారు, జాగ్రత్త తమ్ముళ్ళు అంటూ అవేర్నెస్ క్రియేట్ చేశాడు సిద్ధు. బట్ ఈసారి రా ఏజెంట్ అంటూ కొత్తగా డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చాడు. సో డైరెక్టర్ స్ట్రెంత్ వచ్చేసి ఫ్యామిలీ ఎమోషన్స్ అనమాట. బొమ్మరిల్లు గానీ, పరుగు గానీ, రీసెంట్ గా వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గానీ. బట్ కొత్త పంత ఎత్తుకున్నాడు అనమాట దీంతో రా ఏజెంట్.
సో రా ఏజెంట్ గా అంటే ఏదో అక్కడ చాలా సినిమాలు చూసినట్టుగానే అనిపించింది అనమాట. అక్కడ ల్యాగ్ ఉంది. ఇంటర్వెల్ బ్లాక్ లో చాలా బాగుంది, ఫైట్స్ చాలా బాగున్నాయి. యాజ్ యూజువల్ గా చాలా హ్యాండ్సమ్ గా అనిపించాడు. క్లాస్ గా తీసారు సినిమాని యాజ్ యూజువల్ గా. హీరోయిన్ బేబీలో చేసినట్టుగానే అదే స్లాంగే, తెలంగాణ స్లాంగే ఉంది. అట్లా ఒకే దానికి ఉంటే చాలా కష్టం హీరోయిన్. అలా శ్రీలీల కూడా ఇప్పుడు అలాగే అయిపోయింది అనమాట. సో తను ఆంధ్ర లాంగ్వేజ్ అలాంటివి మాట్లాడితే బాగుంటది, తెలంగాణ లాంగ్వేజ్ మాట్లాడుతుంది వైష్ణవి. అది కొద్దిగా అందరు కనెక్ట్ కావాలి కదా హీరోయిన్ అంటే. హీరోయిన్ ఉంది భయ, హీరోతో పాటు ట్రావెల్ అవుతుంది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కంప్లీట్ గా ఉంది. బట్ సినిమా ల్యాగ్ ఉంది, కొద్దిగా బోర్ కొడుతుంది. సో అంటే కథ అంటే ఇప్పుడు రా ఏజెంట్ అంటే ఒక సీరియస్నెస్ ఉండాలి కదా. సో రొటీనే భయ. డైరెక్షన్ అంటే ఇంక డైరెక్షన్ తన స్ట్రెంత్ మార్చుకున్నాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ అవన్నీ పక్కన పెట్టేసి రా ఏజెంట్ బొమ్మరిల్లు పరుగులు అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ తీసి అతను ఇప్పుడు సపరేట్ చేంజ్ చేశాడు పంతా. సో అది మేబీ తన ట్రాక్ లో తను వస్తేనే బాగుంటుంది. బొమ్మరిల్లు భాస్కర్ గారు లాస్ట్ టైం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కూడా మంచి మెసేజ్ ఇచ్చాడు ఆయన. సాంగ్స్ పెద్ద మైనస్ భయ. అసలు డీజే టిల్లు ఇవన్నీ కూడా సాంగ్స్ వల్లే పెద్ద క్రేజ్ వచ్చింది. బట్ ఆయన సినిమాలో ఒక్క సాంగ్ కూడా అసలు పబ్లిక్ అవ్వలే. వాళ్ళు ప్రమోషన్స్ కూడా ఎందుకో నెగ్లెక్ట్ గా చేశారు. అంత ఇంట్రెస్ట్ గా ఏం రాలే. డీజే టిల్లు ఏదో వచ్చాడు, ఫార్మాలిటీకి వచ్చాడు, పోయినాడు అంతే తప్ప ఎనర్జీ లెవెల్స్ లేవు అసలు. నాట్ బ్యాడ్ అంతే. కామెడీ అంతా తందేంగా చెప్పక్క ఇలా ఉంటాయి కదా స్లాంగ్, అవన్నీ వాడాడు అనమాట. మళ్ళీ యాజ్ యూజువల్ గా రా ఏజెంట్ సీరియస్ గా కాకుండా యాజ్ యూజువల్ గా రాధికని ఎలా వాడతాడో అలాంటి మాటలు మాట్లాడాడు అనమాట. సో ఎంటర్టైన్మెంట్ అవుతాం తన వల్ల. వన్ మ్యాన్ షో అంతే అంతే బాగుంది. ఓవరాల్ 3 వాచబుల్ వన్ టైం. బాగుంది, నాకైతే నచ్చింది మూవీ. ఎంటర్టైనింగ్ గా మూవీ బాగుంది. మూవీలో హైలైట్స్ సిద్ధు జొన్నలగడ్డ యాక్టింగ్ పర్ఫార్మెన్స్, ఆయన ఫన్నీ డైలాగ్స్, పంచ్ డైలాగ్స్ అవి ఆ సీన్స్ కామెడీ, ఇంకా రాయజెన్స్ ఇన్వెస్టిగేషన్ సీన్స్, ఇవి హైలైట్స్ మూవీకి. సూట్ అయ్యండి, చాలా మంచి సూట్ అయ్యండి, మొత్తం మంచి సూట్ అయ్యండి. హీరోయిన్ బాగుంది, సినిమాకు తగ్గట్టు బాగుంది మూవీ. వైష్ణవి చైతన్య కూడా చూడడానికి బాగుంది, మూవీలో మంచి సెట్ అయింది, బాగుంది. ఇద్దరు అంటే వైష్ణవి చైతన్య సిద్ధు జొన్నలగడ్డ మధ్య సీన్స్ లో మధ్య కెమిస్ట్రీ చాలా సూట్ అయింది మూవీలో. చాలా బాగుంది, బీజిఎం చాలా బాగుంది. సాంగ్స్ అంతేం బాగాలేవు, సాంగ్స్ ఓకే అవుతాయి, బీజిఎం చాలా బాగుంది మూవీలో. సూపర్ 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 సూట్ అయింది, బాగా సూట్ అయింది. అంటే ప్రకాష్ రాజు సిద్ధు జొన్నలగడ్డ మధ్య సీన్స్ లో చాలా మంచిగా ఉంది మూవీ. సాంగ్స్ మీడియం ఉన్నది, బీజిఎం చాలా బాగుంది మూవీలో. స్కోప్ ఉంది బ్రో, ఎవరంటుండ్రో స్కోప్ లేదని. స్కోప్ ఉంది, మూవీకి ఎంత అవసరమో అంత ఉంది. ఆమెకు మంచి లవ్ స్టోరీ లెక్క బాగుంది. సిద్ధు జొన్నలగడ్డ వైష్ణవి చిత్రం మధ్య కెమిస్ట్రీ సీన్స్ చాలా బాగున్నాయి మూవీలో. సెట్ అయ్యాయి సిద్ధు జొన్నలగడ్డకు యాక్టింగ్ సీన్స్ సెట్ అయ్యాయి. నాకైతే 2 సార్లు చూడదు అనిపించింది. నాకైతే ఫస్ట్ టైం బాగుంటది, ఎంటర్టైనింగ్ ఉంది. 2-3 సార్లు చూడొచ్చు మూవీ. ఫన్ చాలా బాగుంటది మూవీలో. తెలియదు నాకు, అది సినిమా లాస్ట్ అవుట్ ఏమీ లేదు నాకు తెలియదు, కానీ మూవీ ఫస్ట్ అవేం తెలియదు నాకు. పార్ట్స్ 2 అవి అన్ని. రేటింగ్ మూవీ అయితే బాగుంది, అంటే ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు, మంచి ఎంటర్టైనింగ్ గా కామెడీగా మంచి ఫీల్ అవుతారు, అందరు చూడొచ్చు. రేటింగ్ నాకు పర్సనల్ రేటింగ్ అయితే 5కి 3.5 రేటింగ్ ఇస్తా. మూవీ చాలా బాగుంది, ఫన్నీగా కామెడీ ఎంటర్టైనింగ్, అంటే ఒక్క సెకండ్ కూడా మూవీ బోర్ కొట్టదు, అంతా బాగుంది మూవీ. డైరెక్షన్ అంటే బొమ్మరిల్లు భాస్కర్ లవ్ స్టోరీస్ తీస్తారు కదా, ఈ రకంగా ట్రై చేసిండు, డిఫరెంట్ గా సెట్ అయింది, సూట్ అయింది మంచిగా. మంచి ట్రై మంచిగా చేసిండు, బాగుంది, సూట్ అయింది. హీరోయిన్ బాగుందా? ఏం నచ్చింది మూవీలో? వైష్ణవి, ఆమె కోసం వచ్చినాం. నార్మల్ గా ఉంది ఆమె అయితే. వైష్ణవి అన్ని ఇప్పటి వరకు 2 మూవీస్ రిలీజ్ అయినాయి కదా, ఒక 100 టైమ్స్ చూసి ఉంటది. ఆమె పెద్ద ఫ్యాన్. ఎట్లా ఉంది మూవీలో? మంచిగా ఉంది. బేబీ మూవీలో బాగుందా, ఇందులో బాగుందా? ఇందులోనే నచ్చిందా? సో ఈ మూవీ ఎలా ఉంది? సిద్ధు జొన్నలగడ్డ డైలాగ్స్ ఎట్లా ఉన్నాయి? ఎంత ఇస్తావు సినిమా? మళ్ళీ ఇంకోసారి వెళ్తావా? ఓటీటీలో వస్తే ఎన్ని టైమ్స్ చూస్తావు చెప్పు? 100 హీరో కామెడీ బాగుంది, కానీ మూవీ అంత పెద్ద గ్రిప్ ఏం లేదు. స్కోప్ లేదు సినిమాలో. ఓన్లీ సిద్ధుపై తన పాత్ర తను చేసుకుంటూ వెళ్ళిపోయాడు, సినిమా మొత్తం తనే ఉంటాడు. మిగతా వాళ్ళకి ఎక్కువ స్కోప్ లేదు. ప్రకాష్ రాజ్ అంత పెద్ద యాక్టర్ ఉన్నాడు, కానీ సో మనం ఆ క్యారెక్టర్ కి ఎక్కువ కనెక్ట్ కావు. సో అలా ఉంటుంది మూవీ. సో నాదైతే నచ్చలేదు. సో చూద్దాం, నెక్స్ట్ మూవీ అయినా చాలా మంచిది అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆఫ్టర్ లాంగ్ టైం నేను 2015 లో చూసిన ఇది ఆలుమా టోలుమా సాంగ్ అదన్నీ తర్వాత వేదాల తర్వాత మూవీ
బ్లాక్ బెస్ట్ రియల్ ఫ్యాన్ బాయ్ సంభవం అంటే ఇదే. అందరూ వచ్చి చూడండి, మంచిగానే ఉంది స్టోరీ. రివెంజ్ ఇదే, తల సన్న వాళ్ళు చూసారు అలా అందరు చంపేస్తారు. తమిళ్ மாசு சரி மாசு ஒண்ணு படம் எல்லாரும் வரணும், சூப்பரா போனோம். ரொம்ப நாள் சென்று நாங்க ரொம்ப சந்தோஷமா போனோம். ஏதோ விடாமுயற்சி பார்த்துட்டு ஏதோ வெக்ஸ் ஆகி அப்படி இப்படி இருக்கும் போது பட் சினிமா ஸ்டோரி பார்த்தா மூவி கொஞ்சம் சூப்பர். பட் இது ஃபேன் பாய், ரியல் ஃபேன் பாய் சம்பவம். அது లేదు கொஞ்சம் அது கொஞ்சம் ஓல்டு மூவிஸ்லாம் இருக்கு, அதெல்லாம் கொஞ்சம் இது எடுத்து கொடுத்துருவாங்க, ரெஃபரன்ஸ் தான். மற்றபடி தலை தான் சரி மாசா இருக்குது படம். எல்லாரும் வந்து பார்க்கணும் கண்டிப்பா. செம மாசா இருக்கு படம். ஃபைட் எல்லாம் கேஜிஎஃப் நீ இன்னொரு கேஜிஎஃப் பார்க்கலாம், சரியா இருக்கு. ஃபைட் எல்லாம் தரமா இருக்குது, சரி மாசம் இருக்கு படம். பிளாக் பஸ்டர் கண்டிப்பா பிளாக் பஸ்டர் தான். நீங்க வேணா பாருங்க. నేను తెలుగు ఇంకా చూడలేదు, తెలుగు ఆడియన్స్ ఎలా చూస్తున్నారో నాకు తెలియదు. బట్ తమిళ్ అంట చాలా మాస్ ఉంది.